నమస్కారం అండి. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు రాహు యొక్క గ్రహ విచారణ విశ్లేషణకి వస్తే, సంపాదించు వయసు ఉన్నప్పుడు రాహు మహార్దశ వస్తే ఆ రాహు మహార్దశ మనల్ని ఇబ్బంది పెడుతుందా లేక మనల్ని మంచి స్థాయికి తీసుకెళ్తుందా అని మనం ఎలా గుర్తించగలుగుతాము అంటే, లగ్నం ఏదైనా కావచ్చు, ఆ లగ్నానికి 10వ స్థానంలో రాహు కనుక ఉంటే వీరికి సంపాదించు వయసులో ఉండేటప్పుడు ఆ రాహు మహాదశ కనుక వస్తే వీరు నీతి నిజాయితీతో బ్రహ్మాండమైన సంపాదనని వీరు సంపాదిస్తారు. అదే ఏమండి మాకు 10వ ఇంట్లో రాహు ఉన్నా కూడా మాకు సంపాదన అనేది అంతగా డెవలప్మెంట్ రావట్లేదు అంటే, అక్కడ మరి ఇంకొక విశ్లేషణకి వస్తే, అదే రాహువు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాధిపతి కానీ, లేదంటే అదే రాహువు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి కానీ మనకు 6, 8, 12 స్థానాల్లో ఉంటే వీరు సంపాదిస్తారు. అదే రూపేణ వీరికి ధన భ్రయం అనేది జరుగుతుంది. కాబట్టి సంపాదన సమయంలో రాహు మహార్దశ ఉన్నవారికి లగ్నానికి 10వ స్థానంలో రాహు ఉన్న ఆ స్థానాధిపతి కానీ ఆ నక్షత్రాధిపతి కానీ మంచి స్థానాల్లో అయినటువంటి కేంద్ర కోణాలలో ఉంటే వీరికి అత్యంత ధనయోగం అనేది ఏర్పడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.